హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల యూనిఫామ్లను అయితే మార్చాలని అనుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ పేరుతో స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్ అయితే అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి స్కూల్ విద్యార్థుల యూనిఫామ్లను ప్రభుత్వం మార్చిందండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలోని విద్యార్థులకు ఒక శుభవార్త అయితే చెప్పింది. కొత్త యూనిఫామ్ డిజైన్ ఖరారయ్యాయండి. జూన్ 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫాములు మారనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు కొత్త యూనిఫామ్లకు మంత్రి నారా లోకేష్ ఆమోదం అయితే తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వెల్లడించారండి. ఈ మేరకు తను ఎక్స్ వేదికగా నూతన యూనిఫామ్ డిజైన్లను ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయితే పంచుకున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కొత్త దుస్తులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిరెడ్డి శ్రీనివాస్ అయితే తెలిపారు. అందులో భాగంగా ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు కానీ గుర్తులు లేకుండా కొత్త యూనిఫామ్ డిజైన్లు అయితే ఖరారు చేసినట్లు తెలిపారండి. మంత్రి నారా లోకేష్ ఈ కొత్త యూనిఫామ్ కు ఆమోదం తెలిపారన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఈ కొత్త దుస్తులు చూడ ముచ్చటగా అయితే ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల పంపిణీ అయితే చేయనుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో యూనిఫాము, బెల్ట్లు, బ్యాగులు అందించనున్నారు. అలాగే బెల్టులపై గతంలో విద్యా కానుక అని రాయగా ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ముద్రించనున్నారండి. అలాగే లేత ఆకుపచ్చ రంగులో స్కూల్ బ్యాగులు ఉండనున్నాయి. ఈ కిట్లను జూన్ 12 నాటికి పాఠశాలలు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఇక మరోవైపు స్కూల్ విద్యార్థులు యూనిఫామ్ కుట్టే కూలీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 120 రూపాయలు అయితే యూనిఫామ్ కుట్టు కూలి అయితే ఇవ్వనుందండి. అలాగే 9వ తరగతి ఇంకా 10వ తరగతి వారికి అయితే 240 రూపాయలు అయితే చెల్లించనున్నారు. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, అలాగే వర్క్ బుక్స్, డిక్షనరీలు, బెల్ట్, షూస్, బ్యాగు, 3 జతల యూనిఫామ్లు అయితే ఉంటాయి. వైసీపీ హయాంలో ఇచ్చిన కిట్లలో నాణ్యతపై విమర్శలు రావడంతో ఈసారి మరింత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.